ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము యోహాను సువార్త 10వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోక సంబంధముగా చూసుకుంటే నాకు వారున్నారు, నాకు వీరున్నారు, నాకు ఏమీ పర్వాలేదు, నన్ను రక్షించువారు చాలామంది ఉన్నారని నీవు చెప్పుకొనిచున్నావేమో. అది వ్యర్థమే. లోక సంబంధమైన మనుష్యులు అవసరతను బట్టి నీ ముందు నటిస్తారు కనుక అది శాశ్వతమైన ప్రేమ కాదు. వారు నిన్ను రక్షించలేరు. రక్షించగలిగినటువంటి వాడు ప్రభు అయిన క్రీస్తు వారు మాత్రమే. ఆయనే ద్వారమై ఉన్నాడు. ఆ ద్వారములో నుండే మనము ప్రవేశించిన ఎడల రక్షించబడతాము. లోపలికి పోవుచు బయటకి వచ్చుచు దేవుని యొక్క వాక్యమును మనము ఆస్వాదించే వారముగా ఉన్నాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నీవు మారు మనసు పొంది ఉన్నావు, బాప్టిజమము తీసుకున్నావు, శరీరమును రక్తమును త్రాగి ఆయనను పోలి జీవించాలని ప్రభు అయిన క్రీస్తు వారి చెప్పితే, నేను ఏదో ఒక మార్గంలో దేవుని యొద్దకు వెళతానని నీవు యోచన చేస్తూ ఉన్నావేమో. తప్పు. నీవు నేను అనుకొనిచున్నట్లుగా ఆయనే ద్వారమై ఉన్నాడు. ఆ ద్వారము ద్వారానే, ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యమునకు చేరగలము, కానీ వేరొక మార్గమున మనము ప్రవేశించలేము. కాబట్టి గొర్రెలమైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము పోవు మార్గము యేసయ్య ఉన్నాడు. కాబట్టి అంతకుముందు వచ్చి ఉన్నారు, నేనే దేవుడను, నా ద్వారా సమస్తము సమకూరుస్తానని వచ్చినటువంటి ఆయా వ్యక్తులను బట్టి, సైతాను సంబంధమైన అర్పణలను బట్టి వారు దోచుకొనుటకే దేవుని నేనే అని చెప్పుకొనుచు మన చేత విగ్రహారాధన, పాపము, వ్యభిచారము చేపించి బబులోను వలె మనలను మార్చి మనలను దోసుకున్నటువంటి వారు దేవుడు కాదు, వారు మార్గము కాదు. మనము దేవుని బిడ్డలమై ఉన్నాము, దేవుని రక్తంలో కడగబడి ఉన్నాము కనుక మనము దేవుని యొద్దకు పోవు మార్గము దేవుడై యేసుక్రీస్తై ఉన్నాడు. ఆయన ద్వారానే అట్టి పరలోక ద్వారములో ప్రవేశించగలము, కానీ వేరొక మార్గములో మనము ప్రవేశించలేము. బైబిల్ గ్రంథములో బర్యేసు అనే గారడీ విద్య కలిగిన వాడున్నాడు. వాడు ఈ విధముగా తన దేవుని యొక్క భక్తునితో అంటున్నాడు, యేసుక్రీస్తు నుండి వచ్చిన వరములను నాకు ధనమునకు అమ్మివేయి, నేను నీకు సొమ్మివిస్తాను, అట్టి ఆశీర్వాదములు నాకు కావాలి అంటున్నాడు. కానీ ఆ విధముగా మనము ధనము చేతను, బంగారము చేతను, ఇతరత్ర వస్తువుల చేతను దేవుని ఆశీర్వాదము కొనుక్కునేది కాదు. దేవుని చేత మనము రక్తములో కడగబడిన వారమైతే, బాప్టిజమము పొంది దేవుని రొట్టెను, శరీరమును, రక్తమును త్రాగుచు దేవుని పోలికగా ఉన్న వారమైతే మనము దేవుని ఆశీర్వాదములు పొందుకుంటాము. దేవుని యొక్క ద్వారము ద్వారా మనము పరలోక రాజ్యములో చేరతాము. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మన కోసరము ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. మన వెన్నంటే ఉండి మనల్ని రక్షించి సైతాను సంబంధమైన క్రియలను, విగ్రహారాధనను, పాపము, వ్యభిచారమును మన నుండి దూరపరిచి మనకి మంచి కాపరిగా ఉన్నాడు. ఈయన మాత్రమే నిజమైన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన మంచి కాపరి అయి ఉన్నాడు కనుక నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. మనము పాపములోను, మతముట్లలోను, కులగజ్జితోనూ ఉన్నప్పుడు
ఈయన అట్టి వాటి నుండి, అట్టి బంధకముల నుండి, అటు సైతాను సంబంధమైన క్రియల నుండి, లోకము నుండి మనలను వేరు చేసి మన కోసరము తన ప్రాణము పెట్టి మనలను బ్రతికించిన దేవుడు. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన కంటే గొప్ప కాపరి ఎవరు? ఈయన ద్వారానే మనము పరలోక రాజ్యమునకు చేరగలము. కానీ విగ్రహారాధన వలనో, పాపము వలనో, వ్యభిచారము వలనో, లేదా మన ధనమునంతా ఇచ్చి దేవుని ఆశీర్వాదము పొందుకోలేము. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన మంచి కాపరి. పరలోక రాజ్యమునకు వెళ్ళుటకు మనకు ఈయనే ద్వారమై ఉన్నాడు. ఈయన ద్వారానే మనము లోనికి ప్రవేశించాలి, పరలోకములోనికి ప్రవేశించాలి. కానీ వేరొక మార్గము లేదు, వేరొక దైవము లేదు. ఈయన మంచి గొర్రెల మనకు కాపరి అయి ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఈయన కంటే వేరొక దేవుడు లేడు. సకల దేవతల కంటే పైనున్న దేవుడు ఒక్కడై ఉన్న దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త. ఈయన ద్వారానే ఈయన ద్వారమై ఉన్నాడు. కనుక ఈయనలో నుండే మనము పరలోక రాజ్యములో ప్రవేశించగలము. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్.